హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనస్వి యూనివర్స్ 22. ఇవాళ మేమైతే నుమాయిష్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో వచ్చేసినాం. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే కొంచెం చేయాలని చెప్పి ఇక్కడ జ్యువెలరీ ఐటమ్స్ అయితే కుప్పలు కుప్పలు ఉన్నాయి. ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వీళ్ళకి వస్తుందంట. రీజనబుల్ ప్రైజెస్కే ఉన్నాయి. ఇక్కడ మనకైతే చూస్తుంటే చాలా ఉన్నాయి. మా మమ్మీకి ఇప్పిమంటే సరే తీసుకో అని చెప్పి ఇప్పించింది. తర్వాత లోపలికి ఎంట్రన్స్ అవుదామంటే ఇంకా స్ట్రీట్ షాపింగ్ ఉంది. సో అందుకే స్ట్రీట్ షాపింగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్ 350 250 నుంచే ఉన్నాయి. కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్, ఫంక్షన్స్కి కావాల్సిన స్పెషల్ అకేషన్స్కి కూడా తీసుకోవచ్చు. ప్లాస్టిక్ ఇక్కడ మనకైతే హెయిర్ బ్యాండ్స్ అని చాలా ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే కుప్పలు డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ కుందన్స్తో కూడా చేసినారు. వీళ్ళరు బాగున్నాయి, నాకు నచ్చినాయి బ్యాంగిల్స్. మమ్మీతో ఉత్తిన ఉంటానా తీసుకున్నా. అండ్ ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ టికెట్ అయితే 50 రూపీస్ పర్ హెడ్. ఇక్కడ అంకిత్ స్టూడియో అని ఉంటుంది. ఇక్కడ చాలా ఫర్నిచర్ ఐటమ్స్, పిల్లో కవర్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. సో నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీ అయితే మా తమ్ముడు అయితే పాప్కార్న్ అడుగుమన్నాడు, సరే తీసుకొని చెప్పిన. తర్వాత సనా కలెక్షన్ అని చెప్పి డ్రెస్సెస్ షాప్కి పోయినాం. కుప్పల డ్రెస్సులు తెలుసా, ఇక్కడ డ్రెస్సులు అయితే ఘోరంగా. ఇక్కడ అరేబియన్ ప్యారడైజ్ అని ఉంటుంది. ఫుడ్ మస్తు ఉంది ఇందులో, లోపల ట్రై చేయండి ఒకసారి తింటే. సో ఇక్కడ నెక్స్ట్ మనకి వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. లోపల అయితే ఫ్లవర్ వేజెస్, టేబుల్స్ వాళ్ళు చేసి మస్తు ఉన్నాయి. సో బెలూన్ షూట్ ఉంది. బెలూన్ షూట్ చేస్తే మనకి గిఫ్ట్స్ ఇస్తున్నారు అంటే ఇక్కడ బాగుంది గేమ్. నేను ట్రై చేసినా, నాకు రాలేదు. మీరు ట్రై చేసి మీకు ఇట్లా వచ్చి నాకు కామెంట్ చేయండి. ఇక్కడ నీలఫర్ కేఫ్ కూడా ఉంది. ఈ కేఫ్ నీలఫర్కి వెళ్ళండి. నేను చాయ్ తాగిన బాగుండే, నాకు నచ్చిన ఉండే. సో ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు, వెయిటింగ్ ఉంది చాలా. అండ్ నెక్స్ట్ దాని పక్కనే లాసా లంసా టీ అని ఉంది, అది బాగుంది. ఇక్కడ పిస్తా హౌస్ కూడా ఉంది. ఇక్కడ మా తమ్ముడు అయితే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అడిగిండు, మా మమ్మీ తీసి ఇచ్చింది. బాగున్నాయి చిన్నగా. తర్వాత డ్రెస్సెస్కి వస్తే చెప్పాల్సిన అవసరం లేదు గాయస్, ఎందుకంటే కుప్పలు బట్టలు ఉన్నాయి. ఇక్కడ చాలా నచ్చినాయి, నాకు తీసుకోవాలని ఉండే కానీ నా సైజ్ లేవాడ. మా అమ్మ అయితే తీసుకుంది ఒక 2-3 జతలు. ఇక్కడ ఎంఎస్ గార్మెంట్స్ అని ఉంది. ఇక్కడ ప్రైజెస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి. 250 ఒకటి. కరాచీ హౌస్ కూడా ఉంది. చాలా అంటే చాలా డ్రెస్సెస్ మ్యాటర్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. నైటీస్, నైట్ వేర్ చాలా అంటే చాలా. ప్లాజోస్ కూడా ఉన్నాయి. మా పిన్ని ప్లాజోస్ తీసుకుంది. సో ఇక్కడ ప్లేట్స్ ఉన్నాయి, గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొంచెం బౌల్స్, కప్స్, టీ కప్స్ అలా కూడా ప్లేట్స్, నార్మల్ డెకరేటివ్ ప్లేట్స్, బౌల్స్ అట్లా ఉన్నాయి. బాగున్నాయి. డిఫరెంట్ షేప్స్లో డిఫరెంట్ కలర్ ప్లేట్స్ అండ్ గ్లాసెస్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. బ్యాంగిల్స్ అయితే అసలు ఇట్లా చెప్పాల్సిన అవసరం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే చేసినారో క్లాక్స్, బైసైకిల్స్ అని చిన్న క్యూట్ టాయ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన వుడ్తోనే. చైర్స్ అయితే అద్దరిపోయినాయి గాయస్, బట్ కాస్ట్ చాలా ఉన్నాయి. ఇక్కడ తీసుకోలేదు నేను. ఇక్కడైతే టీ పాయ్ అలాంటివి చాలా ఉన్నాయి. మా తమ్ముడు గన్ పట్టుకొని ఏమో చేస్తున్నాడు. ఇక్కడ కుర్చీలు, బైసైకిల్స్ అన్నీ చేసినారు. ఇక్కడ చూడొచ్చు. టేబుల్స్ అయితే డిఫరెంట్ టైప్స్, డిఫరెంట్ మోడల్స్తో చేసినారు. ఇక్కడైతే టేబుల్స్ కూడా బాగున్నాయి, నాకు నచ్చినాయి. వాల్ డెకార్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ మన ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి ఇందులో ఫ్లవర్ వేజెస్, ప్లాంట్స్, ఫేక్ ట్రీస్ అట్లా ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్వి, అవి కూడా ఉన్నాయి చాలా. సో ఇక్కడంతా ఇలా ఉంటుంది అన్నమాట. ఇదంతా ఇట్లా ఉంటుంది. మనమైతే ఇప్పుడు అంతా చూసేసి పోతున్నాం. ముందుకి ఇంకా పోతుంటే కనిపిస్తున్నాం. ఇవైతే మోస్ట్లీ మనం ఇట్లాంటి డ్రెస్సెస్ గోవాలో చూస్తాం. ఇవైతే కొంచెం ఫ్యాషన్గా ఉన్నాయి కదా. రేట్లు అయితే అద్దరిపోయినాయి. చింపేసిర్రు ఇట్లాంటి రేట్లు పెట్టిందిలా. సో ఇక్కడ పోతుంటేనే కనిపిస్తూనే ఉన్నాయి. నాకు అసలు దిమ్మ తిరిగిపోయింది. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ తిరగాలంటే పోతూనే వస్తూనే ఉన్నాయి అన్ని షాపింగ్ మాల్స్. ఇక్కడ మేమైతే నడుస్తున్నాం, కాలు నొప్పి వస్తున్నాయి, ఇంటికి పోదామంటే మా మమ్మీ ఏమొద్దు అట్లనే ఉండని అన్నది. సో అట్లనే నేను పోతూనే ఉన్నా. ఇక్కడ కాశ్మీర్ డ్రై ఫ్రూట్స్, బ్లూ హిల్స్ అంట బాగున్నాయి ఇక్కడ. కానీ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా కాస్ట్లీ అండి. ఇక్కడ ఫ్రీ టేస్ట్కి ఇస్తారు. నేను ఒకసారి ట్రై చేసిన, ఒకటి ఇచ్చినారు, బాగున్నాయి. అండ్ ఇట్లా పోతుంటే డ్రై ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి. అంజీర్, కిస్మిస్, బాదాం, కాజు ఇలాంటివి చాలా ఉన్నాయి. నాకైతే నచ్చినాయి. తీసుకుందామంటే చాలా రేట్స్ ఉన్నాయి ఇక్కడ. నేను అందుకే స్టాప్ చేసిన, తీసుకోలేదు. అండ్ ఇక్కడ మనకు చూస్తున్నట్లయితే బట్టలు కూడా ఉన్నాయి. కుప్పలు బట్టలు 500కే ఒక చెత్త
షర్ట్స్ అంట. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఘోరంగా ఉన్నాయండి, చాలా రేట్ కానీ ఒకటి 150 అంట. డ్రెస్సెస్ అయితే ఏడవైనా డ్రెస్సెస్. మా తమ్ముడు స్ట్రాబెర్రీ స్టోర్స్కి వచ్చి చాక్లెట్ స్ట్రాబెర్రీ తీసుకున్నాడు, బాగుందని అంటున్నాడు తిని. చూడండి ఏమో చూపిస్తున్నాడు మీ అందరికీ. అంటే ఇక్కడ గేమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం పిచ్చి పిచ్చిగా ఎగరబడుతున్నారు గేమ్స్కి అయితే. ఇక్కడ కాశ్మీరీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉన్నాయి. గేమ్స్ కూడా అయితే బాగున్నాయి, నాకు నచ్చింది. అడ్వెంచరస్ గేమ్స్ అంటే మా తమ్ముడు ఎక్కుతున్నాడు కానీ ఎక్కడానికి అసలు ప్లేసే లేదు, ఎక్కుతానే ఉన్నారు. కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అయితే కుప్పలు కుప్పలు పెట్టినారు ఇక్కడ స్టాల్స్కి అయితే. మళ్ళీ వెళ్తుంటే వస్తూనే ఉన్నాయి డ్రై ఫ్రూట్స్. ఇక్కడ చాలా అంటే చాలా డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి, అన్ని దగ్గర ఫ్రీ టేస్ట్ ఇస్తున్నారు కానీ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను తినలేదు. కొంతైనా కాశ్మీరీ డ్రై ఫ్రూట్స్ అని వస్తూనే ఉన్నాయి. మరి కొంతమంది అయితే ఆయే ఫ్రీ టేస్ట్ కాశ్మీరీ డ్రై ఫ్రూట్ అని చెప్పి సాఫ్రాన్ అంట ఏమేమో పెట్టినారు అన్నీ. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే కుప్పలు ఉన్నాయి, అసలు చెప్పలేము అవసరం బి లేదు, ఇక్కడ ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు చూడండి ఎంట్రీకి ఒక చిన్న గేట్ పెట్టుకున్నారు కింద. సో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే చాలా అంటే చాలా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. అందరు అయితే జనాలు కుప్పలకి వస్తున్నారు వీడికి డ్రై ఫ్రూట్స్ కోసం అయితే. ఇక్కడ చాలా రేట్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ మీద, కమాండ్ ఉంటుంది. కాశ్మీర్ అయితే ఎక్కువ ఉంటాయి కొంచెము. ఇక్కడ ఎంత ఓవరాల్గా చూస్తే డ్రై ఫ్రూట్సే షాప్సే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మనకి ఇయర్ రింగ్స్ జుట్టుకు పెట్టుకోవాల్సిన హెయిర్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ఏంటంటే బ్యాంగల్ అంట డ్రై ఫ్రూట్. మళ్ళీ వచ్చింది డ్రై ఫ్రూట్ షాప్, పోతుంటే వస్తూనే ఉన్నాయి డ్రై ఫ్రూట్ షాప్. మా తమ్ముడేమో చూస్తున్నాడేమో కావాలేమో వాడికి, కానీ ఏమొద్దున్నాడు అని చెప్పేసినాం. తర్వాత ఏమో అంకుల్ ఏమో చదువుతున్నాడు అంతా. ఆడ జైపూర్ చురాన్ అంట అది. ఇక్కడ బట్టలు అయితే చెప్పాల్సిన అవసరం లేదు, బట్టలు అయితే పోతూనే ఉన్నాయి. బట్టలు షర్ట్లు 99 రూపీస్కే అంట. అయితే గుప్పులు ఎగరబడి తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ చాలా డ్రెస్సెస్, నైటీస్, పిల్లల బట్టలు, ప్లాజోస్, షర్ట్స్ అన్నీ ఉన్నాయి, అన్ని రకాల బట్టలు ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బట్టలు 250K అంట. వాళ్ళైతే పిలిచి మరీ చెప్తున్నారు కొనండి మ్యామ్ అని. నాకు కొంచెం మమ్మీ ఏమో తీసుకో అంటే నాకు వద్దని చెప్పిన. అందరు ఇట్లా గుంపులు ఎగబడినారండి ఇక్కడ. సో అందుకే వద్దని చెప్పేసిన. నాకు తీసుకోవాలని ఉంది బట్ గుంపులు ఉన్నారు కాబట్టి నాకు తీసుకోబుద్ధి కాదు. సో అందుకే నేను ఇక్కడైతే పోతుంటే వస్తూనే ఉన్నారు జనాలు అయితే ఫుల్ ఉన్నారు. నేను పోయింది సండే అండి, సండే ఎట్లుంటుంది తెలుసు కదా. ఇక్కడ చాలా అంటే చాలా మాల్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా వాళ్ళు తయారు చేసినారు, సింగరేణి కొలారీస్ కంపెనీ లిమిటెడ్ అంటే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే బాగున్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ బయట పెట్టినారు. లోపలైతే ఇక్కడ కార్పెట్స్, డోర్ మ్యాట్స్ చాలా అంటే చాలా పెద్ద ఉన్నాయి. మా తమ్ముడేమో చూపిస్తున్నాడు. ఇక్కడ యాంటీ స్కిడ్ మ్యాట్స్ కూడా ఉన్నాయి, బాగున్నాయి కానీ రేట్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవి వద్దని చెప్పేసి మేమైతే ముందుకు పోతుంటే కింగ్ కార్పెట్స్ అని చాలా కార్పెట్స్ షాప్స్ అయితే వస్తున్నాయి. సో చాలా షేప్స్ వస్తున్నాయి, ఓవల్, సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్ ఇలాంటి చాలా షేప్స్ వస్తున్నాయి. సో కార్పెట్స్కి పోతే ఇంకా చాలా ఉన్నాయి. మనకి టీపాయ్ కింద వేసుకోవడానికి కార్పెట్, నార్మల్గా ప్లాంట్స్ దగ్గర పెట్టుకోవడానికి కార్పెట్స్ అట్లా చాలా ఉన్నాయండి. ఇక్కడైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్పెట్స్ విత్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి, చెప్పాల్సిన అవసరం లేదు. కార్పెట్స్ అయితే కుప్పలు పెట్టినారు ఇక్కడ, ఎక్కువ ప్రైజెస్. కానీ ఇక్కడ మా తమ్ముడు అయితే గేమ్స్ చూస్తున్నాడు, అన్ని గేమ్స్ అన్ని పిచ్చి టాయ్స్ పెడతారు ఇందులో. ఇప్పి అంటారు. మా తమ్ముడు అయితే చెప్పులు అయితే ఇక మస్తు ఉన్నాయి, చెప్పులు మస్తు ఉన్నాయి, డిఫరెంట్ కలెక్షన్స్, హీల్స్, షూస్, అంటే డైలీ వేర్, ఫుట్వేర్, నార్మల్ స్నీకర్స్ అవన్నీ ఉన్నాయి ఇందులో. చెప్పల్ షాప్ అయితే ఒక పెద్ద మాల్లో కనిపిస్తుండే నాకు, అంతగానం చెప్పలు ఉండే. మ్యాగ్నెట్స్ అయితే ఏడమైనా ఈ బర్గరు, పాండాలు, చార్మినార్ ఇవే మ్యాగ్నెట్స్ కనిపిస్తున్నాయి. దోశ అంట, కొల్లం అంట, చాలా మ్యాగ్నెట్స్ కనిపించినుండే. నాకు నచ్చినుండే గాయస్, ఇవి చాలా బాగుండే, క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా మళ్ళీ వస్తున్నాయి, అన్నీ చూసినవే వస్తున్నాయి. సో ఇదే హ్యాండీక్రాఫ్ట్స్ అవే చూపిస్తున్నారు చాలామంది. ఇక్కడైతే మనకి నార్మల్ డ్రెస్సెస్ అండి, ఇక్కడ చుడీదార్స్, కుర్తీస్ అన్నీ కనిపిస్తున్నాయి. ముందుకు వెళ్ళినవే అన్నీ వెనకాల కూడా వస్తున్నాయి, బాగుండే. బట్ కాశ్మీర్ ఇక్కడ రింగ్స్ అంట, పెద్ద రింగ్స్ ఉన్నాయి గర్ల్స్. ఇక్కడ మమ్మీకి ఇప్పిమంటే ఏమొద్దు అని అన్నది. సో అందుకే మంచి హ్యాండ్ బ్యాగ్స్ అయితే అసలు కలెక్షన్, బ్యూటిఫుల్ కలెక్షన్ అండి. చెప్పాలి, లెదర్ బ్యాగ్స్ అంట, ఇవి బాగున్నాయి. కుప్పలు పడుతున్నారు. ఇక్కడ హెలికాప్టర్ ఫ్లైట్స్ అవన్నీ ఉన్నాయి. పెడల్ బోట్స్ ఎక్కుతున్నారు పిల్లలందరూ, చూడవలసి వచ్చింది. ఇక్కడ
తర్వాత ముందుకు పోతే క్యూట్గా అందరూ రైడింగ్ చేస్తున్నారు చిన్న పిల్లలు. అండ్ ఇక్కడ ముందు ఏదో స్విమ్మింగ్ పూల్ అంటే ఏందో ఇది, ఇక్కడ ఏమో యాక్టివిటీస్ చేస్తున్నారు. తర్వాత ముందుకు పోతూనే ఉంటే ఈ గేమ్స్ వస్తూనే ఉన్నాయండి. జనాలు అయితే కుప్పలు ఎగబడి పోతున్నారు ఈ గేమ్స్లకి. మా తమ్ముడు అయితే ఇంటాడా నేను కూడా పోతా అని ఏడుస్తున్నాడు. చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ, చెప్పాల్సిన అవసరం బి లేదు. ఇక్కడైతే ఫుల్ బాడీ మసాజు, రింగ్ గేమ్ అంట, కార్ రేసింగ్ అంట, ఫిష్ పా అంట, చాలా అంటే చాలా గేమ్స్ ఉన్నాయి. జనాలు ఎగబడుతున్నారు. ఇక్కడ షూటింగ్ స్టార్స్ అని ఉంది. హాంటెడ్ హౌస్ బి ఉందంట. ఇక్కడ చాలామంది భయపడుతున్నారు లోపల పోవడానికి. మమ్మీ నన్ను పోమన్నది, నేను పోనని చెప్పిన. సో చాలా అంటే చాలా మంది ఉన్నారు దీని లోపల. సో భయం అవుతుందని చెప్పి అటు సైడ్కి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ మా మమ్మీ ఏమో డ్రెస్సులు చూసింది. మా మమ్మీ ఇక్కడ డ్రెస్సులు వచ్చినాయంట, తీసుకుంది ఒక 2. తర్వాత మళ్ళీ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చినాం. ఈ నీలఫర్ అన్నీ ఇట్లానే కనిపిస్తూనే ఉన్నాయి. మళ్ళీ స్టార్టింగ్కి పోతే ఎండింగ్ కూడా ఇదే వస్తుంది. పొద్దున్నో మధ్యాహ్నమో పోతే మళ్ళీ నైట్కి ఇంటర్కి రిటర్న్ అయినాం మేము. బాయ్ గాయ్స్. ఇంక ఇదే మొత్తం అంతా గాంధీ భవన్ గేట్ నెంబర్ 1 అంటే గేట్ నెంబర్ 2 నుంచి గేట్ నెంబర్ 1కి వచ్చినాం. మీరు కూడా విజిట్ చేయాలంటే పక్కా విజిట్ చేయండి. బాయ్ గాయ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనస్వి యూనివర్స్ 22.